రేయ్, నీ అమ్మనంటే ఆడిగించుకుంటాడేంట్రా? కొంప తీసి 1 మదర్ 2 ఫాదర్సా? నా అడ్డాకే వచ్చి నా పేడలోనే దూరి నా కత్తే పీకి నన్నే అర్థం అనుకుంటున్నావా? మొక్కే కదా అని వదిలేస్తే మానైపోయాడు. నరికేయాలా, లేకపోతే ఓడలు పాతుకుపోతాయి. వెళ్ళు నాగన్నా. బావున్నావా నందు? బాగానే ఉంటావులే. నిన్నొకడి కాలు విరిచావు, ఇవాళ ఒకటి తల నరికావు, ఇప్పుడు నా ప్రేమని చంపావు. ఇందులో నందు తప్పేం లేదు. కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు నవ్వుతూ ఉండే నందు నువ్వు వచ్చాక నరకడం మొదలుపెట్టాడు. ఎప్పుడు సంతోషంగా ఉండే నందు నువ్వు కలిసాకే చంపడం నేర్చుకున్నాడు. నువ్వు నిర్ణయిస్తావు, నందు ఆచరిస్తాడు. ప్రగతి, అర్థం లేకుండా మాట్లాడుకు. నిర్ణయం ఎప్పుడైనా నాదే, మధ్యలో వాళ్ళెందుకంటావు? నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ దేవుడి దిగొచ్చినా నా నిర్ణయం మారదు. నా దారి నీకు నచ్చకపోతే నీ దారి నువ్వు చూసుకో. నీ నిర్ణయం అదే అయితే ఇక నేను వెళ్ళిపోతాను. నీ జ్ఞాపకాలకు, నీ ఊహలకు అందనంత దూరంగా వెళ్తాను. ఈ గొడవలో నీకేమవుతుందో అని భయపడుతూ బతకలేను. అనాథగా పెరిగాను, అనాథగా బ్రతకలేను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు. అమ్మ వెళ్ళిపోతుందిరా, ఆగమని చెప్పరా. వెళ్ళనివ్వు. చాప పిల్ల నీటిలో ఉంటేనే క్షేమంగా ఉంటుంది. మనతో ఉంటే ప్రమాదం అనే అలా మాట్లాడాను. చెప్పు, నందుగాడెక్కడా? నిజంగా నాకు తెలీదన్నా. ఏరా, రేపు నువ్వు ఛాయ్ అమ్ముకోవాలిగా? అవునన్నా. డబ్బులు వస్తే అమ్మకి ఇవ్వాలి కదా? అవునన్నా. మరి అమ్మ బాగుండాలంటే అన్నెక్కడో చెప్పరా? అమ్మ తోడన్నా. నిజంగా నాకు తెలీదన్నా. అంటే అమ్మకేమైనా పర్వాలేదు గాని అన్నకి మాత్రం ఏమీ కాకూడదంటావు. మర్యాదగా చెప్తే నీ నోరు ఛాయ్ ఛాయ్ అంటుంది, లేదంటే ఈ కత్తి చావు చావు అంటుంది. వద్దన్నా, నన్నేం చెయ్యొద్దన్నా. నీకు చాలా సార్లు చాయ్ ఫ్రీగా పోసాను కదన్నా. నన్ను వదిలేయన్నా. రేపు టీవీ షోలో డాన్స్ ఫైనల్స్ కూడా సెలెక్ట్ అయ్యానన్నా. కావాలంటే నీ ముందే డాన్స్ చేసి చూపిస్తానన్నా. ఈ తైతక్కలని నాకెందుకురా? నీ నోరు చేయలేని పని నీ చెయ్యి చేస్తుందిరా. వద్దన్నా, నన్నేం చేయొద్దన్నా. నువ్వేం బాధపడకన్నా. ఈ చెయ్యి నరికినా ఇంకో చేత్తో పనిచేసి మా అమ్మా నాన్నలు చూసుకుంటానన్నా. అయ్యో, వాడేం పాపం చేశాడయ్యా? అన్యాయంగా వాడి చేయి నరికారు. అమ్మా, నన్ను ఏమనకమ్మా. ఎవ్వడ్రా నరికింది? నాగన్నా. సలీం భాయ్, మీరు తొందరగా కేజీఆర్ హాస్పిటల్కి వచ్చేయండి. సరే, పట్టుకోండి రండి.
వాడిని చంపేయన్నా చంపేయ్. నా చెయ్యి నరిగిన వాడి గుండెని చీల్చి చంపేయన్నా చంపేయ్. జన్మనిచ్చిన ఆడదానికి ప్రేమించే ఆలికి తేడా తెలియని బతకడానికి వీల్లేదు. చంపేయ్. జనంలోంచి వచ్చినవాడు జనం మెచ్చినవాడు నాయకుడు అవుతాడు. నీలాంటి వాడి కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చూడనా మత్ నందు భాయ్ మాటలు సాలేకో మారో. నందీశ్వర, శివోద్భవం జరిగింది, శివుడి ఆజ్ఞ దొరికింది. చంపేయ్. బాబు, ఈ దుర్మార్గులు ఏం చేసినా దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని కన్నీళ్లని కొంగుతో తుడుచుకొని బతుకులీడుతున్న ఈ పేదాళ్ల మొరాలకించిన దేవుడు నీ రూపంలో నడిచొచ్చి ఈ కిరాతకుల్ని చంపినందుకు పుడమి తల్లి పులకించిపోతుందయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అల్లాహల్లాని కంఠాన ధరించిన ఆ గర్రల కంఠుడి సాక్షిగా చెబుతున్నా, సమాజమే శివాలయం అయినప్పుడు ప్రజలే శివప్రీతి రూపాలైతే ఆ క్షేత్రాన్ని ఇలాంటి నరరూప రాక్షసుల నుంచి కాపాడే నందీశ్వరుణ్ణి నేను. ఇక నుంచి ఇక్కడే ఉంటా. ప్రతి అమ్మకి కొడుకునవుతా, ప్రతి చెల్లికి అన్ననవుతా, అన్నకి తమ్ముడుగా, తమ్ముడికి అన్నగా, మీ అందరికీ అండగా ఉంటా. రౌడీజం, గూండాయిజం, చట్టం, పోలీస్, పొలిటికల్ ఎవడి అండతో వచ్చినా కత్తికో కండగా తెగ నరికి ఆ రక్తంతో పంచభూతాలకి రక్తాభిషేకం చేస్తా. ఖడ్గమృగోదగ్రవిరావం ఝంఝా పవనపు షడ్యధ్వానం పయోధరంలో ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం అగ్ని సరస్సున విరిసే వజ్రం రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం కలిపేస్తే కలిసొస్తే కనిపించి కదిలొస్తే వాడే చూడే వీడే వీడే నందీశ్వరుడు నందీశ్వరుడు వాడే చూడే వీడే వీడే నందీశ్వరుడు నందీశ్వరుడు. బాగుందయ్యా. అంటే కథలో ఆ నందుగడి హీరో, వాడిని వేసేయడానికి వచ్చిన నేను విలన్ని. అంతేగా మీ ఉద్దేశం? నా కవి హృదయం మీరు బాగా అర్థం చేసుకున్నారు సార్. సార్ అదేంటి సార్, గన్ నాకేం చేశారు? ఒక్కసారి గన్ లోడ్ చేసిన తర్వాత బుల్లెట్ బయటికి రాకపోతే గన్ను ఫీల్ అవుతుందయ్యా. గన్ను ఫీల్ అవుతుందని బుల్లెట్ బయటకు వస్తే నన్ను నమ్ముకున్న భార్య పిల్లలు ఫీల్ అవుతారు సార్. కౌంటర్లు బాగానే వేస్తున్నావు. మీరు చేసే ఎన్కౌంటర్ల కన్నానా సార్? అయినా మనం వేసుకోవడం ఏంటి సార్, వేసేవాళ్ళని వేసేక